కడప ఎంపీగా తాను గెలిచినా గెలవకపోయినా జమ్మలమడుగు తెలుగుదేశం అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని గెలిపించే బాధ్యత తనదేనని మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను నాయకులను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిని భారీ ఆధిక్యంతో గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నగర పంచాయతీకి నీటి సరఫరా నిర్వహణ, సిమెంట్ రోడ్లు తదితర అభివృద్ది పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 35 కోట్ల రూపాయలతో జమ్మలమడుగులో అభివృద్ది పనులు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి గారి కుప్పం కంటే కూడా జమ్మలమడుగులో అభివృద్ధి జరిగే దానికోసం ఆయన రామసుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, నేను ఎంపీ అభ్యర్థిగా నేను గెలుస్తాను లేదానికంటే కూడా నాకు బాధ్యత రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత నాకు చెప్తుంది. నేను ఏమవుతాననే పరిస్థితి నేను తెలుసుకున్నా బయట పోయి. వాళ్ళది కూడా వయస్సు ఏం చేసేది నాకు తెలుసు. వాళ్ళ అరుగు బయటకు కూడా రాదు, అది బయటకు కూడా రాదు. ఆ పరిస్థితి తెచ్చుకోవాలి. అది ఆ పరిస్థితి వచ్చే మేము ఆ పరిస్థితి చేస్తాం కూడా. అతి చేసి ఆ పరిస్థితి చేస్తాం. మంచి తెచ్చే మంచి చేస్తాం, చెడ్డ తెచ్చే చెడ్డ కూడా చేస్తాం. అందరూ మీరు కూడా ఇక్కడ వాళ్ళందరూ ప్రజల్లోకి మేము పోతాం, ఇంకా మంచి చేస్తామని చెప్తాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చెప్తాం, మా ఇద్దరి ఆలోచన చెప్తాం, మేము చేసే విధానం చెప్తాం, మీకు జరిగినట్టు చెప్తాం, జరగబోయేది చెప్తాం, ఇంకా జరుగుతాయని చెప్తాం. మేము జగన్మోహన్ రెడ్డి మాదిరి మోహన్ బాబు పోటీ చేసే వ్యక్తిని పేరు కూడా చెప్పడం, అతని మాదిరి మేము దుఃఖమాటని చెప్పాం.